టైటిల్ అండ్ thumbnail చూసుకుని మీకు ఇప్పటికే అర్థమైపోయింది ఇది స్నాప్చాట్ ఇష్యూ గురించి అని. కానీ ఈ ఇష్యూలో హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమిటీని చంపేసినట్టు అన్న లైన్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. అది ఏంటి అన్నది వీడియో లాస్ట్ లో మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. Oh shit, oh take, pray them niggas go away. Oh we sell the clowns around it look like circus show. Like this is not the album either. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేస్ వ్లాగ్స్. నేను చంద్రహాస్. ఇలాంటి కాంట్రవర్షియల్ గురించి మాట్లాడుకునే ముందు అసలు కాంట్రవర్సీ ఏంటి అని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను భయ్య. స్నాప్చాట్ అనే ఒక యాప్ కంపెనీలో పనిచేసే ఆంటోనీ పాంప్లియానో అనే ఒక ఎంప్లాయీ ఆ కంపెనీ CEO అయిన ఇవాన్ స్పీగల్ స్నాప్చాట్ అనేది ఒక హైఫై యాప్ ఇండియా అండ్ స్పెయిన్ లాంటి పోర్ కంట్రీస్ కోసం దీన్ని తయారు చేయలేదు అని అన్నాడు అని చెప్పి నోటి దొలతో మీడియా ముందు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. సో నౌ సి మై డియర్ పియానో, నీతో ఆ మాట అన్నాడా అనలేదా అన్న విషయం పక్కన పెడితే ఇండియా గురించి ఇండియన్స్ గురించి నోటి దొలతో మాట్లాడితే ఏం జరుగుతుంది అన్న విషయం గురించి ఐ వాంట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. నీలాంటి ఒక బుర్ర తక్కువ నోటి దూల రోల్స్ రాయ్స్ ఎంప్లాయ్ 1962 లో ఇంగ్లాండ్ కి వెళ్లిన మహారాజా అల్వార్తో ఇలాంటి లెఫ్ట్ ఫుట్ మాటలు మాట్లాడడం వల్ల షోరూమ్ లోని అన్ని కార్స్ కొనడమే కాకుండా రోల్స్ రాయ్స్ కంపెనీ CEO దిగవచ్చి సారీ చెప్పేంత వరకు రోడ్లు ఉడ్చడానికి చెత్త మోసుకెళ్ళడానికి దాన్ని ఉపయోగించాడు. అంతేకాదు మనోభావాలు దెబ్బతిన్న వల్ల ఆ కార్లు తను చనిపోయేంత వరకు కూడా కాళ్ళు కూడా పెట్టలేదు అండ్ దాని ప్లేస్ లో ఫ్రెంచ్ కార్స్ వాడేవారు ఆయన. అలా ఉంటుంది ఇండియన్స్ యొక్క ఆత్మాభిమానం. అండ్ మీ CEO అన్న మాటల విషయానికి వస్తే ఏమన్నాడు, పోర్ కంట్రీ కదా. సి మై డియర్ ఇవాన్ స్పీగల్, ఫస్ట్ అయితే నీ యాప్ గురించి మాట్లాడుకుందాం. నీ యాప్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఒక జీమెయిల్ అకౌంట్ ఉండాలి అండ్ ఆ ఈమెయిల్ ని కనిపెట్టింది ఒక ఇండియన్ అయిన శివ అయ్యా దొరై అన్న విషయం నీకు తెలియక ఒళ్ళు బలిసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం. అండ్ దో ఈ టూ ఫింగర్స్ ఉన్నాయి కదా, బాగా చూడు, వీటిని బాగా గుర్తుపెట్టుకో. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఫర్ ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ అండ్ నీ యాప్ అనేది ఆ స్మార్ట్ ఫోన్ లో ఒక చిన్న టెంపరరీ యాప్. అండ్ ప్రపంచంలోనే అత్యధికంగా ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళలో ఇండియా ది సెకండ్ ప్లేస్. అంటే 150 కోట్ల మంది ఉన్న ఇండియా పైన ఇలాంటి లఫ్డా కామెంట్లు చేస్తే నీ యాప్ అడ్రస్ లేకుండా పోతుంది. అండ్ ఇక పోర్ అన్న విషయానికి వస్తే ఆన్ డేట్ స్నాప్చాట్ కంపెనీ వర్త్ $4 billion. అండ్ ఇదే 150 కోట్ల జనాల్లో ఒక్కడైన ముఖేష్ అంబానీ నీ కంపెనీని 7 సార్లు కొనడమే కాకుండా నీ మొక్కన $2 billion ని టిప్ గా కూడా పడేయగలుగుతాడు. బికాస్ ఆయన ఒక్కడి నెట్వర్త్ $30 billion. అండ్ ఇలాంటి ముఖేష్ అంబానీలు భారతదేశంలో కావాల్సినంత మంది ఉన్నారు. అందుకే అత్యధిక బిలియనర్స్ ఉన్న కంట్రీలో 3rd ప్లేస్ లో ఉంది ఇండియా. అలాంటిది ఏమన్నా పోర్ కంట్రీ. 2016 లో నీ కంపెనీ యాన్యువల్ టార్గెట్ $300 million రా. కానీ మా ఇండియన్స్ అదే సంవత్సరంలో ఒక్క దివాళీ రోజు కాల్చి పారేసిన టపాసుల వాల్యూ $600 million. అండ్ ఇది నేను బట్టలు, గిఫ్ట్లు, స్వీట్లు లాంటివి కలపకుండా చెప్పిన లెక్క అనమాట. అలాంటి ఇండియా ఇస్ పోర్ కంట్రీ. చూడన్న, ప్రపంచంలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ బ్యాంక్ అయిన స్విస్ బ్యాంక్ లో 90% ఆఫ్ మనీ ఉన్నది మా ఇండియన్స్ ది. అయినా కూడా ప్రపంచంలో 7th లార్జెస్ట్ ఎకానమీ మాది. అలాంటిది ఇండియా ఇస్ పోర్ కంట్రీ. గూగుల్ ప్లే స్టోర్ లో, యాపిల్ ఐ స్టోర్ లో యాప్ పెట్టుకొని బతికే నువ్వు నీ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉండాలా ఉండకూడదా అని డిసైడ్ చేసే ఒక CEO ఇండియన్ అన్న విషయం మర్చిపోకు. అండ్ ఇక యాపిల్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీస్ అండ్ యాపిల్. మీరు యాపిల్ ని ఇండియాలో ఎందుకు లాంచ్ చేయబోతున్నారు అని అడిగితే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటో తెలుసా నీకు? Apple needs India much more than India needs Apple. India is one of the biggest markets in the world and Apple needs India more than Indians need Apple అని. అండ్ ఇప్పుడు నువ్వు మంచి మొక్కని కుక్క మొక్క మార్చే ఒక దిక్కుమాలిన యాప్ వేసుకొచ్చి నోటికొచ్చినట్టు బాగితే పళ్ళు రాలిపోతాయి. మర్యాదగా మాడితే మర్యాదగా ఉంటాం మేము. అంతెందుకు ఇలాంటి కొవ్వు మాటలు మాట్లాడి కూడా నువ్వు ఇంకా బతుకున్నావు అంటే దానికి కారణం ఏంటి తెలుసా? మా ఓర్పు. ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ ఆర్మీగా ఉన్న మేము పక్కనే ఉండి పింజరేసేసే పాకిస్తాన్ లాంటి వాళ్ళనే పోతే బండ్లో పిల్లపిచ్చి కాడుకుంటాంది అని వదిలేస్తున్నాం. నువ్వెంత పిచ్చుకు తోకల ఏకంతా. అండ్ సి మై డియర్ ఇవా, నీ పైన మాకు ఎటువంటి కోపం లేదు. ఎందుకంటే నువ్వేమన్నా మా బామ్మర్దా నీతో గొడవలు పడి కోపాలు పెంచుకోవడానికి. మాకు మండిందల్లా నువ్వన్న మాట గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించి మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏం బాగుతున్నామని. అండ్ ఈ వీడియో చూస్తున్న మీరు అమ్మాయి అబ్బాయి అన్న విషయం పక్కన పెడితే ఫస్ట్ మనంతా ఒక ఇండియన్స్, ఆ తర్వాత ఏదన్నా. అండ్ ఇలా దేశం గురించి కార్రు కూతలు కూసే వాళ్ళని ఎలా నాకించగలుగుతాము అన్న విషయం వాళ్ళకి తెలియాలి. సో మీరు ఇప్పటిదాకా ఈ స్నాప్ షీట్ ని వాడి ఉన్న వాడకపోయినా ఒక 2 minutes ప్లే స్టోర్ లో కావచ్చు, ఐ స్టోర్ లో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ యాప్ కి 1 star రేటింగ్ తో పాటు బలంగా ఒక నెగిటివ్ రివ్యూ కూడా ఇవ్వండి. అండ్ గుర్తు పెట్టుకోండి, ఇఫ్ ఇట్ టేక్స్ లెస్ దాన్ 2 minutes దెన్ డూ ఇట్ నౌ. మళ్ళీ అనుకోవద్దు, అది ఎప్పటికీ జరగదు. ఇది దేశం పరువుకు సంబంధించింది కాబట్టి ఫస్ట్ నేను చేశాను, ఆ తర్వాత మిమ్మల్ని చేయమని చెప్తున్నాను. యూ కెన్ సీ దిస్. అండ్ నేను ఫస్ట్ లో చెప్పిన ఆ హీరో విలన్ మధ్యలో కమెడియన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కోపంలో కొందరు మేధావులు వెళ్లి స్నాప్ చాట్ పైన కాకుండా స్నాప్ డీల్ పైన నెగిటివ్ కమెంట్స్ కొట్టేస్తున్నారంట. అప్పుడు ఇప్పటికే దాని CEO అయిన కునాల్ బహాల్ ఇప్పటికే దాని రంజేలాగా ఎలాగో అమ్మేద్దామని ట్రై చేస్తుంటే మళ్ళీ ఆయనకున్న కష్టాలు మీరు కారం చల్లదండి. కొట్టండి, కానీ చూసి కొట్టండి ఎవరిని కొడుతున్నారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా అని నేను అడగను, ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు, అవేర్నెస్ వీడియో. కాబట్టి ఫీల్ రెస్పాన్సిబుల్ అండ్ బీ రెస్పాన్సిబుల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ స్ప్రెడ్ ద మెసేజ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, బాయ్స్ అండ్ గర్ల్స్, హావ్ ఎ నైస్ డే, బై బై.